వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. ఈ రెసిపీ అయితే ఇది వరకు ఎవ్వరు పోస్ట్ చేయలేదని చెప్పనండి. ఎందుకంటే ఈ రెసిపీ చాలామంది పోస్ట్ చేసి ఉంటారు. బట్ మన ఛానల్లో అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. అది ఏంటని అనుకుంటున్నారా? ఇంకేంటండి, ఎండు రొయ్యలు కోడిగుడ్లు కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అవి మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్‌లోకి, రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవ్వగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత 1 కప్పు టమాటాలు యాడ్ చేసుకోవాలండి. టమాటాలు మాత్రం ఈ కూరకి ఎక్కువగా ఉండాలి. ఎంత ఎక్కువగా ఉంటే కూర అంత రుచిగా ఉంటది. ఆ టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, ఈ స్టేజ్‌లోనేనండి మనం ముందుగా నానబెట్టుకున్న 2 రొయ్యల్ని దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. బాగా పిండి యాడ్ చేసుకోవాలండి. కానీ శుభ్రం చేసేటప్పుడు మాత్రం తలా తోక అస్సలు ఉండకూడదండి. వేడి నీళ్ళల్లో మాత్రమే నానబెట్టాలి. ఇలా నానబెడితేనే నీచు వాసన అనేది పోయిద్దనమాట. మనం కూర, అన్నం తినేటప్పుడు మాత్రం నీచు వాసన అస్సలు రాదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన తర్వాత వాటర్ సపరేట్ అవుతది, ఆయిల్ సపరేట్ అవుతది. ఈ స్టేజ్‌లోనే పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టి కలుపుకుంటే పెట్టాలండి. పెట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నేనైతే గొడ్డు కారం యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర మసాలా కారం ఉన్నా యూజ్ చేయండి, గొడ్డు కారం ఉన్నా యూజ్ చేయండి. నీస్ కాబట్టిగా గొడ్డు కారం అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. ఎలాంటి స్పైసెస్ లేకుండా, ఎందుకంటే మనం అడిషనల్‌గా మనం స్పైసెస్ యూజ్ చేస్తాం కాబట్టిగా గొడ్డు కారమే యూజ్ చేయండి. ఇలా కారం వేసిన వెంటనే మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత మీ దగ్గర ముందుగానే కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఉంచుకోండి. ఇలా ఉడకబెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకొని కలపొద్దండి. కలపకుండా మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ గరిటె పెట్టి కలుపుకున్న తర్వాత 50 ఎంఎల్ వాటర్ చాలండి. నాకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి నేను వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ పులుసులా కావాలంటే ఎక్కువ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఒక 50 ఎంఎల్ వాటర్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించి ఫైనల్‌గా గరం మసాలా 5 మినిట్స్‌లో దించేస్తున్నాను అనగానే గరం మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టి అలా వదిలేయండి. కూర ఎక్సలెంట్‌గా ఉంటది. రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తున్నాను కదా! ఎక్సలెంట్‌గా ఉంటదండి. మా వైజాగ్ వాళ్ళైతే మాత్రం ఈ స్టైల్‌లోనే చేస్తారు. ఫైనల్‌గా గార్నిష్ చేయడానికి మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటదండి. ఈ కూర అన్నంలోకి గానీ, అన్నంలోకే బావుంటది. కానీ వెదర్ మాత్రం కూల్ క్లైమేట్‌లో ఈ కూరతో తినండి. క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వావ్! ఎక్సలెంట్‌గా ఉంటదండి. మిమ్మల్ని మీరే మర్చిపోతారు. చాలా బావుంది కదా! ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్.